మిత్రమా, మనందరి దగ్గర సమానంగా ఉన్నదొకటే. అది రోజుకి 24 గంటల సమయం. ఒక సామాన్యుడికైనా ఒక బిలియనీర్కైనా అదే 24 గంటలు. కానీ ఒకరు విజేతగా ఎందుకు నిలుస్తున్నారు? ఇంకొకరు ఎప్పుడూ టైం లేదు, లేదు అని ఎందుకు బాధపడుతున్నారు? సమయం దొరకదు మిత్రమా. సమయాన్ని మనం వెతుక్కోవాలి. ఈరోజు మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, పని లేనప్పుడు సమయం గడవటం లేదనంటాం, పని ఉన్నప్పుడు సమయం చాలడం లేదనంటాం. అసలు సమస్య టైం మేనేజ్మెంట్ కాదు, అది సెల్ఫ్ మేనేజ్మెంట్. నువ్వు గడియారాన్ని నియంత్రించలేవు, కాని నిన్ను నువ్వు నియంత్రించుకోవచ్చు. సమయాన్ని దొంగిలిస్తున్న దొంగలు, మన సమయాన్ని మనకు తెలియకుండానే దొంగిలిస్తున్న దొంగలెవరో తెలుసా? మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్, నోటిఫికేషన్లు, అవసరం లేని సోషల్ మీడియా స్క్రోలింగ్. ఒక్క నిమిషం ఫోన్ చూద్దామని తీస్తాం, గంగంట ఎలా గడిచిపోతుందో తెలీదు. వాయిదా వేయడం అనే అలవాటు మన జీవితాన్ని పాతాళానికి తొక్కుతుంది. రేపు చేద్దాంలే అనే మాట ఒక విషం లాంటిది. రేపు అనేది ఎప్పటికీ రాదు. అలాగే ఎదుటివారి కోసం లేదు అని చెప్పలేకపోవటం వల్ల మన విలువైన సమయాన్ని ఇతరుల కోసం దారబోస్తున్నాం. నీ సమయానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఈ ప్రపంచం నీకస్సలు విలువివ్వదు. సమయాన్ని నిర్వహించడానికి గొప్ప సూత్రాలు అవసరం లేదు, చిన్న మార్పులు చాలు. మొదటిది 80/20 సూత్రం. మనం చేసే 20% పనులే మనకు 80% ఫలితాన్నిస్తాయి. ఆ ముఖ్యమైన పనులేంటో గుర్తుపట్టు. రెండోది టు డూ లిస్ట్. రాత్రి పడుకునే ముందే రేపటి 3 ముఖ్యమైన పనులేంటో రాసిపెట్టుకో. మూడోది ఏకాగ్రత. పనిచేసేటప్పుడు ఫోన్ పక్కన పెట్టు. 50 నిమిషాలు కష్టపడి పనిచేయి, 10 నిమిషాలు వివిరామం తీసుకో. దీన్నే పోమోడోరో టెక్నిక్ అంటారు. ఇలా చేస్తే నీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బాధ్యత మరియు వాస్తవం. మనలాంటి సామాన్య ప్రజలకి టైం మేనేజ్మెంట్ అంటే ఒక లగ్జరీ కాదు, అది ఒక బాధ్యత. మన దగ్గర డబ్బు లేదు, వెనకుండి నడిపించే ఆస్తుల్లేవు. మనకున్న ఏకైక ఆస్తి సమయం మాత్రమే. ఆ సమయాన్ని నువ్వు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవటానికి వాడుతున్నావా, లేక కేవలం కాలక్షేపం చేస్తూ గడుపుతున్నావా? నీ వయసు పెరుగుతున్న కొద్దీ నీ బాధ్యతలు పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు సమయాన్ని వాడుకోకపోతే రేపు అదే సమయం నిన్ను వాడుకుంటుంది. గుర్తుపెట్టుకో, పోయిన డబ్బును సంపాదించొచ్చు కానీ పోయిన నిమిషాన్ని ప్రపంచంలో ఏ శక్తి తిరిగి తీసుకురాలేదు. నీ గతం నీ చేతుల్లో లేదు, కానీ నీ భవిష్యత్తు నీ ఈ నిమిషం మీద ఆధారపడుంది. మిత్రమా, ఈ వీడియో చూశాక కూడా మళ్లీ సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తే ఈ 20 నిమిషాలు కూడా వృధా అయినట్టే. ఈరోజే, ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. నీ సమయం ఎక్కడ ఖర్చవుతుందో ఒక లెక్క రాసుకో. గడియారం తిరుగుతూనే ఉంటుంది, అది నీకోసం ఆగదు. నువ్వు కూడా ఆగకూడదు. సమయాన్ని జయించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. నీ జీవితం మీ చేతుల్లో ఉంది. దాన్నెలా మలుచుకుంటావో అది నీ ఇష్టం. నీ రోజులో నువ్వు ఏ పని కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నావో కింద కామెంట్ చేయి. ఈ వీడియో నీలో మార్పు తెస్తే నీ సమయాన్ని వృధా చేస్తున్న నీ స్నేహితుడికి షేర్ చేయి. మనం కలిసి ఎదుగుదాం. జై హింద్.